ఈ ఉత్తర ఓపెన్న 218 కేసు సందర్భంగా గొప్ప స్వాతంత్ర యోధుడు 218 అంటే దాదాపు 220 సంవత్సరాల కిందనే స్వాతంత్రం కోసం ఆ రోజు పోరాటం చేసిందంటే గత చరిత్రకారులు స్వతంత్ర పట్ల కానీ దేశ పౌరులకు స్వతంత్రం అందియాలని ఎంత తపన పడ్డారో అలాంటి మహాన్ యోధులు ఇప్పుడు అంటే వాళ్ళు జీవితం లేకుండా జీవించినట్టు లెక్క. దీనికోసమంటే వాళ్ళ స్ఫూర్తితోనే స్వాతంత్రం వచ్చింది. మన తెలంగాణ సాధిస్తున్నాం అంటే ఇలాంటి గొప్ప నాయకుల గొప్ప స్ఫూర్తితోనే తెలంగాణ సకల జనాలు కలిపి తెలంగాణ సాధిస్తున్నాం. ఇది ఇలాంటి నాయకుల యొక్క అలాంటి గొప్ప నాయకత్వం వహించి ఆ రోజు ఉధృతంగా స్వతంత్ర సమయంలో పాల్గొంటారు కాబట్టి ఆ స్ఫూర్తిగా తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇలాంటి నాయకులది భావి తరాలకు వీళ్ళ కాదని కానీ వారు ఏ చైతన్యవంతంగా వారు జీవించి ఏ చైతన్యంతో స్వతంత్రం కోసం పోరాడినో వీరి చరిత్రలో తెలంగాణ ఒక న్యూజిలాండ్ చేసి ఖచ్చితంగా ఇలాంటి అంటే భావి తరాల వరకు కూడా భావి తరాలకు ఈ చరిత్ర అవసరం. ఎందుకంటే ఈరోజు ఇలాంటి కలికాలం అని చెప్పేసి ఏదో అప్పటిగా ముక్కుబడిగా ఈరోజు యువత కూడా అంతా పెడుతూ పడుతూ ఉన్నది. అంటే ఈరోజు ఇంత స్వాతంత్రం అనుభవిస్తూ ఉన్నాము, ఈరోజు ఇంత అభివృద్ధి మనం ఆకాంక్షతో అభివృద్ధితో ఉన్నామంటే ఇది ఇలాంటివి పెట్టిన పిచ్చి అని చెప్పేసి మట్టిపోయి యువత పెడుతూనే పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకులది జీవిత గాథలు కానీ చరిత్రను తెలుసుకున్నప్పుడు అరే మనము మన కోసము మన పెద్దలు మన పూర్వీకులు ఇంకా ఈ విధంగా వాళ్ళు త్యాగాల మీద మనము పునాది మీద నిలబడ్డాం కాబట్టి మనము ఇంత జాగ్రత్తగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిలబెట్టాలని చెప్పేసి ఆ తపన కానీ ఖచ్చితంగా రావాలంటే చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయ సంఘ నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఈరోజు జయంతి జరుపుకోవడం ఇది ప్రతి ఏటా కూడా ఇదే ప్రభుత్వం గుర్తించేసి దీన్ని అధికారులు జరపాలని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇలాంటి నాయకుల యొక్క చైతన్యంగా భావిత తెచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమం అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు గుంజరేణుక. నేను మాజీ జడ్పీటీసీ పిసిసి సెక్రటరీ ప్రెసిడెంట్. మేము ఈరోజు ఒడ్డెవోబన్న జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సారి ఒడ్డెవోబన్న గారి మరి విగ్రహావిష్కరణ కూడా ప్లాన్ చేస్తున్నాము. వారి జయంతిని అధికారికంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటించడం మా ఒడ్డెర కులానికి అందరికీ కూడా చాలా సంతోషదాయకం. మాకు ప్రభుత్వం రాబోయే రోజులలో మా కులానికి మరి కాంట్రాక్టు వర్కులలో కానివ్వండి, మరి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలలో, అంతేకాకుండా రాజకీయంగా కూడా మా కులాల్లో చాలా వెనుకబడి ఉన్నాం. మాకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవడానికి మాకు మా రేవంత్ అన్న తప్పకుండా చేస్తాడు అని మాకు చాలా నమ్మకం ఉంది. ఒడ్డె ఓబన్న గారు అప్పట్లో రాజకీయం అంటేనే ఏమో తెలవనటువంటి రోజులలో మరి సైరా నరసింహారెడ్డి గారి దగ్గర మరి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి ఒడ్డె ఓబన్న గారు స్వతంత్ర సమర యోధుల్లో ఒకరిగా ఉండడం మా కులానికి మేము చాలా గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి వారు ఎంట ఉన్నటువంటి చాలామంది మా ఒడ్డెర కులస్తులు ఎంతో నమ్మకంతో వారు ఉన్నారు. అప్పట్లో మా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పించాలని కూడా మేము అడిగితే తప్పకుండా చేస్తానని అసెంబ్లీలో కూడా ఆయన పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన చనిపోవడం తర్వాత వచ్చినటువంటి పరిణామాలు అవన్నీ ఇప్పుడున్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి భారత్ జోడో యాత్రలో మరి రాహుల్ గాంధీ గారు మరి హైదరాబాద్ మీద వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా అఖిల భారత సంఘం నుంచి మా నాయకులందరూ కూడా మేమంతా కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారిని కలవడం, రేవంత్ అన్నను కూడా కలవడం జరిగింది. అప్పట్లో వాళ్ళు కూడా చెప్పినారు మీ కులానికి చాలా అన్యాయం జరిగింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మీకు తగిన న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మరి మా కులానికి చెందినటువంటి కెర్పెట్టి జయపాల్ గారిని మరి మాకు ఎంపీసీ చైర్మన్గా ఇవ్వడం మా కులానికి కూడా ఒక గుర్తింపు ఉందని మేమందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. రాబోయేటటువంటి రోజులలో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా మరి మా కులానికి తప్పకుండా అందించడంలో నా వంతుగా నేను కృషి చేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చినట్టుగా మా కుటుంబ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ.
మన 218వ జయంతి సందర్భంగా ఓబన్న గారికి ఇక్కడికి వచ్చిన మా ప్రజల జాతి సంఘం నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఓబన్న గారి జయంతి జరుపుకొని మనం సంఘాలు ఉంటేనే ప్రజల్లో చైతన్యం వస్తుంది, సంఘాలు ఉంటేనే ప్రభుత్వాలు స్పందిస్తాయి. సంఘాలన్నీ కూడా ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ప్రతి సంఘం కూడా ఐకమత్యంగా ఉండి ఇలా నాయకులను స్మరించుకోవడం సంతోషంగా ఉంది. మరొకసారి కూడా మన ఓబన్న గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు మామిడి రామచంద్ర. థ్యాంక్ యూ.